సుమారు 125 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలోని స్పెయిన్ దేశంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే స్పెయిన్ దేశంలోని బంజూస్ అనే పట్టణం దగ్గర ఆగస్టు 1887 సంవత్సరంలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు ఇద్దరు ఆకుపచ్చ రంగు పిల్లలు కనిపించారు. స్పెయిన్లోని ఒక పొలంలో రైతులు ఒక ఆగస్టు నెలలో తమ పొలాలలో పండిన పంటలను కోసి కుప్పలుగా వేస్తున్నారు. అలాంటి సమయంలో ఆ పొలాలకు దగ్గరగా ఉన్న ఒక కొండ యొక్క చిన్న గుహలో ఇద్దరు పిల్లలు కనిపించారు. వాళ్ళు చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఈ పిల్లల చర్మం రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నది మరియు వారి దుస్తులు ఒక విచిత్రమైన లోహంతో తయారైన గుడ్డతో తయారైనట్టుగా కనిపించాయి. వాళ్ళు ఏదో విచిత్రమైన భాష మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏమిటో అక్కడున్న గ్రామీణులకు అర్థం కాలేదు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక చర్చి ఫాదర్ ఆ పిల్లల్ని తన వెంట పెట్టుకుని అక్కడికి దగ్గరలో ఉన్న బార్సిలోనా నగరంలోని ఒక జడ్జి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఆ జడ్జి యొక్క సహాయకులు ఆ పిల్లలకి ఆహారం ఇద్దామని ప్రయత్నించారు. అయితే ఆ పిల్లలు అక్కడ వారిని నమ్మలేక ఆ ఆహారం తీసుకోలేదు. వాళ్ళు దాదాపు 5 రోజులు అక్కడే గడిపారు. వాళ్ళు పచ్చి బఠానీలు మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ఆ విధంగా ఆ పిల్లలు 2 వారాల పాటు పచ్చి బఠానీలు, నీరు తీసుకుని కాలం గడిపారు. ఆ పిల్లలలో ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. 2 వారాలు గడిచేసరికి ఆ పిల్లవాడు బహుశా సరి అయిన ఆహారం తీసుకోలేదు, అందుకే చనిపోయాడు. 8 సంవత్సరాల వయసున్న ఆ బాలిక మాత్రం పచ్చి బఠానీ నీళ్లు, పచ్చని ఆకులు తింటూ ఆ జడ్జి దగ్గరే కొంతకాలం ఉంది. ఆ సమయంలో ఆమె కొద్దిగా స్పానిష్ భాష నేర్చుకున్నది. ఆ తర్వాత ఆమె తాను భూమికి దూరంగా ఉన్న ఒక ప్రదేశం నుండి వచ్చామని, అక్కడ సూర్యుడు కనబడడని, ఎల్లప్పుడూ సంధ్యకాలమే ఉంటుందని చెప్పింది. నీవు మరియు నీ తమ్ముడు ఎక్కడో ఉన్న ప్రదేశం నుండి భూమి మీదకు ఎలా వచ్చారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పిల్ల ఇలా చెప్పేది: ఒకసారి మేము ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు ఫలితంగా మేము ఉన్న ప్రదేశం నుండి భూమిపై ఉన్న కొండ గుహలోకి వచ్చి పడ్డాం. దాదాపు 5 సంవత్సరాలు గడిచేసరికి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ బాలిక శరీరము మరియు జుట్టు రంగు మాసిపోవటం జరిగింది. అయితే ఆమెను ఎంతగానో అభిమానించే ఆ జడ్జ్ ఆమె కోసం ఒక వైద్యుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. కొద్ది రోజుల తరువాత ఆ బాలిక మరణించింది. ఆ బాలిక మృతదేహాన్ని ఆమెతో పాటు గుహలో కనిపించి ఆమె కన్నా ముందు చనిపోయిన ఆమె తమ్ముడి సమాధి ప్రక్కనే సమాధి చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ ఆకుపచ్చ రంగు పిల్లలు ఎక్కడ నుండి వచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రపంచ పారాసైకాలజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సంఘటనకు సాక్షిగా ఈనాటి బార్సిలోనా పట్టణంలో ఆ ఆకుపచ్చ రంగు పిల్లలు సమాధులు నిలిచి ఉన్నాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.